ఓం రాజాధిరాజాయ సర్వయోగరాజాయ నమః. ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. మారుతి అనుగ్రహం ప్రారంభః. ఈరోజు దీపారాధన ముహూర్త బలం. ఒక దీపం ఇవాళ వెన్నె కొబ్బరి నూనె కలిపి దీపం వెలిగిస్తే పుత్ర సంతానము అంటే అమ్మాయిలు కలగొద్దనో పుత్ర సంతానం ప్రత్యేకమనో కాదు. ఇప్పుడు నాకు 2 అమ్మాయిలు, పుత్రుడు కలగాలని మనసులో ఉంటుంది. అలా అనేక కుటుంబాల్లో అమ్మాయి కావాలి అబ్బాయి కావాలనే కోరికలు ఉంటాయి కదా. వాళ్ళు మీ కోరిక నెరవేరే యోగం ఏంటంటే వెన్నె కొబ్బరి నూనె కలిపి దీపం వెలిగించాలి. ఇవాళ మధ్యాహ్నం రాహుకాల సమయంలో 3 నుంచి 4:30 మధ్యలో వెన్నె కొబ్బరి నూనె కలిపి మీ పూజా మందిరంలో, చాలామంది ఏంటంటే ఈ రాహుకాల దీపాలు ఇంట్లో వెలిగించొచ్చా అన్న ఒక అపోహ. అసలు గురువు నోట ఏదొస్తుందో అది అసత్యమైతే రాదు, చెయ్యకూడదు అన్న మాట అసలు రాదు. ప్రశ్న వేస్తే అది గురు నింద. మా గురుగారు మహానుభావులు, కీర్తిశేషులు, స్వర్గీయులు ఇసుకపల్లి వెంకటరామ శాస్త్రి గారు, ఆయన నా చిన్నతనంలో ఒక మాట చెప్తూ వేరే వాళ్ళకి చెప్తూ ఉంటే విన్నా, ఇప్పటికీ నా మనసులో ఉంది. అయ్యా గురువుగారు, మీరు ఉపదేశ మంత్రం ఇచ్చారు, ఇది నేను చెయ్యొచ్చా అని అడిగారు. ఆయన ఒక్క మాట అన్నారు, నువ్వు గురు నింద చేసిన దోషం నీకు వచ్చింది, తలస్నానం చేసి శాస్త్ర గాయత్రి చేసి రాపో. మాధుచ్ఛత్ అనే మాట ఆయన అనడం జరిగింది. ఆయన ఊత పదం అది, మాధుచ్ఛత్ అని అంటూ ఉంటారు. ఈ తలస్నానం చేసి శాస్త్ర గాయత్రి చేయమని ఎందుకన్నారో తెలుసా? మీరు ఉపదేశం చేసిన మంత్రం నేను చేసుకోవచ్చు, అసలు నువ్వు యోగ్యుడివి అని ఆయనకు అనిపిస్తేనే కదా నీకు ఉపదేశం ఇచ్చేది. మీకు నేను ఏదైనా చెప్పాననుకోండి, అది ఇంకా మీరు చూచా తప్పకుండా చేయొచ్చు. 1కి 10 సార్లు చెక్ చేసుకొని చెప్తాను. రాహుకాలంలో 3 నుంచి 4:30 మధ్యలో వెన్నె కొబ్బరి నూనె కలిపి 3 ఒత్తులు 1 ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. పుత్ర సంతానం కలుగుతుంది. దత్తార్పణమస్తు. ఈరోజు అదృష్టం ఐశ్వర్యం. ఇవాళ అప్పుల బాధలు ఉన్న వాళ్ళు ధన యోగం కోసం, అప్పులు అన్నవి తీరడం కోసం, ధనయోగం కోసం, అప్పుల బాధలు విముక్తి అవ్వడం కోసం ఒక చిన్న ప్రాయశ్చిత్తం చేయాలి. మీ ఇంట్లో పూజా గదిలో లేదా పూజా మందిరంలో పసుపుతో ముగ్గు వేయండి. ఆ ముగ్గు వేశాక ఒక పిరికెడు బియ్యం వేసి, ఆ బియ్యము పైన ఒక రాగి పాత్ర పెట్టి అందులో పసుపు ముద్ద చేసి, ఆ పసుపు ముద్దకు కుంకుమతో దేవి ఖడ్గమాలతో పూజ చేయండి. పూజా మందిరంలో పసుపుతో ముగ్గు వేసి ఒక పిరికెడు బియ్యం పోసి రాగి ప్లేటు పెట్టి దాంట్లో ఒక పసుపు ముద్ద అంటే గౌరమ్మని చేసి కుంకుమతో కుంకుమార్చన చేస్తున్నట్టుగా దేవి ఖడ్గమాల నామాలు చదువుతూ పూజ చేయండి. అమ్మా, సంపూర్ణ లక్ష్మీ యోగం కలిగే ముహూర్తం ఇది. నిజంగా చాలా గొప్ప ముహూర్తం. మీరు చేసుకోండి, రక్షింపబడతారు. జై గురు దత్తాత్రేయ. కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మంత్రం. అయితే ఈ కుంకుమ పూజ ఎప్పుడు చేయాలన్నది కూడా కొంతమందికి డౌట్ రావచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు చేసినా పర్వాలేదు. ఇక ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం శరణాగత దేవికాయై నమః. ఓం శ్రీం శరణాగత దేవికాయై నమః. ఓం శ్రీం
శరణాగత దేవికాయై నమః. ఈ మహామంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఈ రోజున్న ముహూర్తంలో ఈ మంత్రాన్ని జపం చేస్తే పిల్లలకు చదువు, విజ్ఞానం, జ్ఞానం, అంటే సక్రమమైనటువంటి ఆలోచన, నడవిక, సక్రమమైనటువంటి స్నేహితం, ఇలా చాలా 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 లాభాలు ఉంటాయి. ఈరోజు ఈ మంత్రాన్ని తల్లి లేదా తండ్రి 8 సార్లు రాసి జపం చేస్తే. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.